హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు సినీ చర్చ. మూవీ అయితే ఎప్పుడో చూసేసాను, కానీ పవర్ కట్ వల్ల ఇప్పుడు చేయడం జరుగుతుంది. వీడియో చాలా లేట్గా అయితే చేస్తున్నారు. ఈరోజు అయితే రెండు మూవీస్ చూసేసాను, ఒకటి బ్రహ్మానందం గారిది, ఇంకోటి లైలా. మొత్తానికి అయితే చూసేసాను లైలా మూవీ అయితే. ఇంకా మూవీ విశ్వక్ సేన్ గారిది చాలా మూవీస్ ఉన్నాయి, మంచి మంచి మూవీస్. ఆ వాటితో పోల్చుకుంటే ఈ మూవీ డబ్బా కొట్టేస్తుంది అని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకు అంటే ఒక విశ్వక్ సేన్ గారిది మంచి మంచి మూవీస్ ఉన్నాయి, ఒక ఘాటి కానీ చాలా మూవీస్ ఉన్నాయి. అలాంటి మంచి మంచి మూవీస్లో ఇప్పుడు విశ్వక్ సేన్ గారికి కొంచెం డౌన్ఫాల్ అవుతుందని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంచి మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చే మూవీస్ అంతేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నేను వెళ్ళిన తర్వాత కూడా నాకు ఒక హాఫ్ అన్ అవర్, ఒక 10 నిమిషాలు 20 నిమిషాలకి నాకు తల అయితే పిచ్చర్ పెట్టేసి ఫుల్గా ఏంట్రా సినిమా ఎలా తీశారని చెప్పేసి. క్రింది కామెడీ అయితే ఏదైతే ఉంటుందో అదైతే సినిమాలో బీభత్సంగా ఉంది. ఒక లైలా ఎవరైతే విశ్వక్ సేన్ గారు ఆడగడ్డప్ వేశారో ఆడగడ్డప్తో ఫుల్ కింది కామెడీ అయితే ఫుల్గా ఉంది మూవీలో. ఇదొక్కటైతే మొత్తం సినిమాలో అంతా ఉంటుంది. ఇది కొంచెం దీనివల్ల అయితే కొంచెం నవ్వుకోవచ్చు. జబర్దస్త్లో వస్తుంది కదా కింది కామెడీ, దాన్ని మించి అయితే ఉంది ఈ సినిమాలో. ఇంకా సినిమా ఈసారికి అయితే బోల్తా కొట్టేసింది అని చెప్పుకోవచ్చు. ఇంకా మంచి కాన్సెప్ట్తో తీసుకుని వస్తే ప్రజలైతే ఆదరిస్తారు చాలా వరకు. ముందైతే నేనైతే బాయ్కాట్ లైలా అని చెప్పారు కదా, చాలా మంది హ్యాష్ ట్యాగ్స్ కూడా పెట్టారు. నేనైతే పాపం అనుకున్నాను. ఎందుకంటే ఒక మూవీ చేయాలంటే చాలా కష్టపడతారు. ఎంతో ఒక సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కష్టపడతారు. అప్పుడు కూడా మూవీ అయితే రాదు మన దగ్గరికి. అలాంటిది అతను ఎవరో మాట్లాడడం, అతను ఏదో మనకు తెలీదు ఏ ఉద్దేశంతో మాట్లాడాడో, చిన్న దాన్ని బట్టేసి మూవీ మొత్తాన్ని ఇట్లా చేయడం జరిగింది. అయితే మొత్తానికైతే మూవీ అయితే నాకైతే ఎక్కడికి ఎక్కలేదు. ఒక స్టోరీ వైజ్గా కానీ ఎక్కడ కూడా ఎక్కలేదు. ఒక 3 సాంగ్స్ కూడా ఏదో కొట్టేశారు. అంతకైతే మూవీ లేదు. ఇంక చూడాలి మనం ఈ సినిమా ఎక్కడ దాకా అయితే పోతుందో. మీరు ఎవరైనా మూవీ చూస్తుంటే మీరు కామెంట్ చేసేయండి, మీకు ఎట్లా అనిపించిందో మూవీ. ఏమీ లేవు మూవీలో, ఒక సాంగ్ తప్ప. ఆ సాంగ్ కొంచెం ఏదో బాగుంది, సాంగ్స్ అంతా వేస్ట్గా ఉన్నాయి. ఇంకా ఎక్కడ పిక్చర్ అంతా ఏం లేదు. విశ్వక్ సేన్ గారు ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్లో ఆయన అయితే బాగా చేయడం జరిగింది. కొత్త వాళ్ళంతా నార్మల్గా చేసడం జరిగింది. మైనస్లో అంటే ఈ సినిమా అంతా కొంచెం స్టోరీ ఇంకా బెటర్గా తీసుకుంటే బాగుంది అనిపించింది నాకు. చాలా మూవీస్ ఉన్నాయి విశ్వక్ సేన్ గారివి, చాలా బాగుంటాయి మూవీస్. ఈ మూవీ ఒక క్రింజ్ కామెడీ తప్ప ఇంకేమీ లేదు. చూద్దాం, వెయిట్ చేద్దాం మనం. ఇంకా మంచి మూవీస్ వస్తాయో లేకపోతే డౌన్ఫాల్ అవుతుందో అని విశ్వక్ సేన్ గారికి. ఇంకో బ్రహ్మానందం గారి మూవీ చూసాం కానీ ఇది బాగుంది కొంచెం దీంతో పోల్చుకుంటే. ఈ విశ్వక్ సేన్ లైలా మూవీ అయితే అసలు అయితే నాకైతే ఎక్కలేదు. మీకైతే ఎట్టుందో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా బెటర్గా మూవీ తీసుకోవాల్సిందని నేను అనుకుంటున్నాను. ఎక్కడా కూడా అసలు స్టోరీ అనేది అంత మెయిన్గా అయితే లేదు. చూద్దాం మీరు ఈసారి ఇంకా మంచి స్టోరీ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్.